ఏరా ఇంకా స్నానం చేయలేదా? ఆఫీస్కి వెళ్ళవా? టైం ఉందిలే అక్క, కొంచెం లేటుగా వెళ్ళొచ్చు. ఎందుకు లేటు? ఈరోజు నా కొలీగ్ పెళ్ళుందక్క. ఆ పెళ్లి చూసుకుని అట్నుంచి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా పెళ్లికొస్తావా? నీ ఫ్రెండ్ పెళ్ళికి నేనెందుకు లేరా? నువ్వు వెళ్ళిరా. సర్లే అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రాది? చెప్పు. అదే అక్క, నీ హస్బెండ్ చనిపోయి 2 years అవుతోంది. పెళ్లి చేసుకో అంటే నువ్వు అసలేం మాట్లాడడం లేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? రేయ్, పెళ్లి చేసుకో అని అమ్మా నాన్న చెప్తున్నారనే కదరా నీ దగ్గరకొచ్చి ఉంటున్నాను. ఇక్కడికొచ్చాక నువ్వు మొదలుపెట్టావా? ఇక్కడ్నుంచి వెళ్ళిపోమంటే చెప్పు, వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను అంటే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతానులేరా. లేదంటే హాస్టల్లోనైనా ఉంటాను. నేనిక్కడుండాలంటే ఇంకెప్పుడూ పెళ్లి టాపిక్ తీసుకురావద్దు నా దగ్గర. ఎందుకిలా అంటున్నావు? నీ ఏజ్ కూడా చాలా తక్కువే కదా. ఒంటరిగా ఉంటున్నావు. ఒంటరిగా ఉండాల్సిన అవసరం నీకేంటక్కా? నీ భర్త చనిపోయాడు. అయితే నీ జీవితం అయిపోయినట్టేనా? జీవితం ఇంకా చాలా ఉందక్కా. ఒక్కసారి ఆలోచించు. ఏమోరా, ఈ పెళ్లి గురించి నాకంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు. వదిలేయ్. సర్లే అక్క, ఏదో నీ మంచి కోసమే చెప్పాను. ఇక నీ ఇష్టం. అవ్ అవును, ఇవాళ నువ్వు ఆఫీస్‌కి వెళ్ళట్లేదా? వెళ్తాన్రా. ఇక్కడ్నుంచి 10 మినిట్సే కదా. ఓహ్! ఓకే. వెళ్తాన్లే. రేయ్, టీ పెడతాను. టీ తాగేసి వెళ్ళు. అలాగే అక్క, ముందు వెళ్ళి స్నానం చేస్తాను. సరేరా. హ్మ్.